వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో నేను గోధుమ పిండితో బాదుషా ఎలా చేసుకోవాలో రెసిపీ అనేది చూపించబోతున్నాను. నేను చేసే టిప్స్ అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోతే గుల్లగా అండ్ లోపల వరకు కూడా సిరం అనేది పీల్చుకుంటుంది. సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీగా గుల్లగా చాలా చక్కగా కుదురుతాయి బాదుషాలు. ఇక్కడ మెయిన్గా గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ వర్షన్ అని చెప్పొచ్చు. మైదా వాడట్లేదు. అండ్ బాదుషా చేయాలంటే మెయిన్గా పిండే కాదండి, అండ్ పాకం కూడా కుదిరితేనే బాదుషాలు అనేవి చక్కగా షుగర్ సిరప్ అనేది చక్కగా పీల్చుకుంటుంది. అండ్ పిండి కూడా ఇలా విప్పి చూస్తే పొరలుగా రావాలి. అలా కలుపుకోవాలి పిండిని. ఇక్కడ నేను ఇంట్లో ఆడించిన గోధుమ పిండిని 2 కప్పులు తీసుకొని జల్లించుకుంటున్నాను. పిండి జల్లించుకుంటే బాదుషాలు గుల్లగా మరియు షుగర్ సిరప్ అనేది లోపల వరకు పీల్చుకుంటాయి. అండ్ దీంట్లోకి కొద్దిగా ఉప్పు అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ క్రిస్పీగా లోపల షుగర్ సిరప్ ఈజీగా పట్టేలా పిండి పొరలుగా రావడానికి షుగర్ అయితే వాడుకుంటున్నాను. అండ్ ఇక్కడ 1/2 కప్పు నెయ్యి వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా కలుపుకోవాలి. పిండి అనేది నెయ్యి వేసుకున్నాం కాబట్టి గోరువెచ్చగా ఉండల్లా అయిపోతుంది. ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటే మెత్తగా చేతిలో పెట్టుకుంటే పిండి అనేది మెత్తగా అవ్వాలి. అంతవరకు కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కమ్మటి పెరుగు 1/2 కప్పు తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగు వాడకండి. పెరుగు వాడడం వల్ల బాదుషా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ పెరుగు వేసాం కాబట్టి పిండి అనేది కొంచెం మెత్తగానే అయిపోతుంది. తర్వాత నీళ్ళు కూడా చూసుకుంటూ వేసుకుంటూ కలపండి. తర్వాత పిండిని గట్టిగా మెత్తగా నొక్కి చేయకుండా నిదానంగా నొక్కి మరీ స్మూత్గా చేయకుండా పిండిని ఇలా ఉంచుకోవాలి. ఇలా పిండిని ఇలా విప్పి చూస్తుంటే పొరలుగా ఉండాలి. అప్పుడు అనేది షుగర్ సిరప్ అనేది బాదుషా లోపలికి పీల్చుకుంటుంది. ఇక్కడ నేను పిండిని 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి వాడుకుంటున్నాను కాబట్టి 2 కప్పుల చక్కెర వేసుకొని అదే కప్పుతో ఈక్వల్గా షుగర్కి ఈక్వల్గా 2 కప్పుల నీళ్లు పోసి లో ఫ్లేమ్లో షుగర్ కరిగేంత వరకు కలపాలి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అండ్ కొద్దిగా ఫుడ్ కలర్, మీ దగ్గర ఉంటే సాఫ్రన్ అయినా వాడచ్చు, అదే కుంకుమ పువ్వు వేసుకుంటే ఏంటంటే బాదుషాలు అనేవి షైనీగా కలర్ఫుల్గా ఉంటాయి. సో పాకం అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. తీగ పాకంలా మారేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వకుండా ఉండాలి. తర్వాత ముందుగా ఇక్కడ పిండి నానబెట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని మళ్ళీ కలపాల్సిన అవసరం ఏం లేదు, మెత్తబడే ఉంటుంది కదా. తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని మరీ పెద్దగా కాకుండా మీడియం టు స్మాల్గా తీసుకోవాలి. బాదుషాలని ఇలా వడల మధ్యలో హోల్ పెట్టి నొక్కకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేయాలంతే. అప్పుడే బాదుషా లోపల వరకు కాలుతుంది. తర్వాత చేయి పెట్టుకొని ఇలా తిప్పుకొని కూడా చేయొచ్చు. సో బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. డీప్ ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయిల్ని సిమ్లో ఉంచి చేసుకున్న బాదుషాలని వేసుకోవాలి. తర్వాత అస్సలు కలుపుకూడదు. కొద్దిసేపు వరకు నేను ఇక్కడ జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను అంతే. వీటిని సిమ్లోనే ఉంచాలి. ఇలా సిమ్లోనే ఉంచిన తర్వాత ఇలా పైకి తేలుతాయి కదా, అప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఏంటంటే పిండి అనేది లోపల వరకు ఉడుకుతుంది. అండ్ ఇలా క్రాక్స్ వస్తున్నాయి కదా, అలా బాదుషాలు చేసుకుంటేనే పిండి లోపల వరకు ఆయిల్ వెళ్ళి ఫ్రై అవుతాయి. లో ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇక్కడ నాకు సిరప్ అనేది గోరువెచ్చగానే ఉంది. కంప్లీట్గా చల్లారకూడదు, అలాగని వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చల్లారిపోతే కావాలంటే కాస్త గోరువెచ్చగా మళ్ళీ హీట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రై చేసిన వెంటనే బాదుషాలను తీసి షుగర్ సిరప్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ ఉంచాలి. తర్వాత ఇక్కడ నేను సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసి
బాదుషాలని వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లో ఫ్లేమ్లోనే సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కన తీసి అండ్ షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ టైం వేసేటప్పుడు ఆయిల్ ఇంకొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ బ్యాచ్ కూడా ఇందులో వేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ వేసుకున్నాం కదా, అవి షుగర్ సిరప్ కరెక్ట్గా పీల్చుకున్నాయి అంటే తీసి పక్కన పెట్టేయచ్చు, లేదా ఇంకాసేపు అయినా ఉంచవచ్చు. సో ఇంతేనండి, టేస్టీగా ఎంత షైనీగా ఉన్నాయి చూడండి. సో బాదుషా అయితే రెడీ అయిపోయినట్టే. నేను చెప్పిన ప్రాసెస్ కనుక ఫాలో అయ్యి టిప్స్ని గుర్తుపెట్టుకొని చేసుకుంటే డెఫినెట్గా మీకు ఫంక్షన్లో కానీ మనకి పెళ్ళిలో ఎక్కడైనా తింటే ఎంత స్వీట్గా ఫ్రెష్గా ఉంటాయి కదా, అలా కుదురుతాయి. అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చక్కగా కుదురుతాయి, గుల్లగా వస్తాయి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిండిని పొరలుగా ఒత్తుకోవడం అండ్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం. అండ్ షుగర్ సిరప్ కూడా కొంచెం స్టిక్కీగా ఉండాలి అండ్ చల్లారనివ్వకూడదు, గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే పాకం అనేది బాగా పీల్చుకుంటాయి బాదుషాలు. ఇక్కడ మీరు చూస్తే బాదుషాలన్నీ లోపల వరకు కూడా షుగర్ సిరప్ చాలా చక్కగా పీల్చుకున్నాయి అండ్ సూపర్ టేస్టీగా కూడా కుదిరాయి. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది నేను చెప్పే టిప్స్తో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.